అనేక సార్లు మనం సమాధానం పడాలన్నా కూడా మనతో సమాధానం పడని వారు ఉంటారు. కానీ అటువంటి వారి గురించి మీరు చింతపడకండి. కొన్నిసార్లు కొంతమంది అంటారు, నేను క్షమిస్తున్నానండి మరలా బాధపడుతున్నారు, నేను క్షమిస్తున్నానండి మరలా బాధపడుతున్నాను, నేను క్షమిస్తున్నానండి మరలా బాధపడుతున్నానండి. అలాంటి వారితో ఎలాగ ఉంటామండి? దేవుడు అలాంటి వారితో ఉండమని నాకు చెప్పాడు. దట్ ఈస్ వెరీ యూ నీడ్ లిటిల్ విజ్డమ్. కొంతమందికి కొన్ని రకాల జబ్బులు ఉంటాయి, కొంతమంది ఇంబ్యాలెన్స్లు ఉంటాయంట, కెమికల్ ఇంబ్యాలెన్స్. దాన్ని బట్టి ఏంటి, ఎప్పుడు ఎవరితోనో వాడితో గొడవ పెట్టుకుంటారంట. మళ్ళీ అలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా, అందరూ తప్పే, అందరూ చెడ్డే, అందరూ రాంగ్, నేను ఒక్కడనే రైట్ అంటారండి. నిజానికి వాస్తవానికి ఎవరు రాంగు? ఎందుకంటే అందరితో గొడవ వచ్చిందంటే ప్రాబ్లం నీది. ఎవరితో వాళ్ళతో గొడవ పడితే ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చిందని చెప్పొచ్చు. అండ్ ఎప్పుడు కొంతమంది ఏంటంటే, ఎవరు వచ్చి వాళ్ళతో గొడవ పెట్టుకుంటాం కాదు, మీరే వారిని నొక్కుతారంట, వారిని రెచ్చగొడతారంట, వారిని